If man had not Sora, he would not have had the other two chronic miasms. మానవ జాతికి సోరా అనబడు వ్యాధి లేకపోతే మిగిలిన హ్యాంగ్ అయిపోయింది సార్. కనుక సోరా అనేటువంటిది సకల జబ్బులకు మూలమైనటువంటి జబ్బు. కనుక సోరా లేకపోతే ఏ జబ్బు కూడా లేదు. ఈ సకల జబ్బులకి మూలమైనటువంటి జబ్బు, మూల మహావ్యాధి అన్నమాట. సోరా లేకపోతే మనకి ఏ జబ్బు కూడా లేదు. కనుక సోరా ఉంటే మనకి ఏమవుతుందంటే ససెప్టబిలిటీ అనేటువంటిది వస్తుంది. ససెప్టబిలిటీ అంటే గుణగ్రహణ శక్తి. గుణము అనగా అని చెప్పుకున్నాం నిన్న. గుణము అనగా జబ్బు. జబ్బుల్ని గ్రహించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానిని గుణగ్రహణ శక్తి అంటారు, ససెప్టబిలిటీ అంటారు. కనుక ఈ ససెప్టబిలిటీ అనేటువంటిది మనకి అనేక కాలముల్లో అనేక రకాలైనటువంటి జబ్బులను కలుగజేస్తూ ఉంటుంది. కనుక జబ్బుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, అంటే మ్యాగ్నెటైజ్ అవుతుంది అన్నమాట. మన బాడీ కూడా మ్యాగ్నెటైజ్ అవుతుంది, శుభ్రంగా ప్రతి జబ్బుని కూడా ఆకర్షిస్తుంది. ఇది ఏం లేదు, ఆకర్షణ మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తుంది మన బాడీ. అంతకుముందు సోరా లేకుండా ఉన్నప్పుడు మన బాడీ ఏ రకమైనటువంటి మ్యాగ్నెట్గా ఉండదు. సోరా ఉన్నప్పుడు ససెప్టబిలిటీ అనేటువంటి మ్యాగ్నెట్ని ఆ ఫామ్ని ధరిస్తుంది. కనుక ఈ సోరా వల్లనే మనకి అన్ని జబ్బులు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊళ్ళో కలరా ఉంటే కలరా వస్తుంది, అతిసారం ఉంటే అతిసారం వస్తుంది, జ్వరాలు ఉంటే జ్వరం వస్తుంది, మలేరియా ఉంటే మలేరియా వస్తుంది. అంటే ఎక్యూట్ జబ్బులన్నింటికీ కూడా మూల కారణమైనటువంటి జబ్బు ఏదైతే ఉందో అది సోరా. అది కనుక ఈ సోరా అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మనిషి యొక్క ఇంటీరియర్ ఆఫ్ ది మ్యాన్, మనిషి యొక్క లోపల అంతరాంతరాళాల్లో ఈ సోరా అనేటువంటిది ఉండి, ఈ సోరా అనేటువంటిది ఆ మనిషి మొత్తాన్ని కూడా కబళిస్తుందన్నమాట. ఈ కబళించి అనేక జబ్బులకి ఆలవాలంగా మనల్ని తయారు చేస్తూ ఉన్నది. అది ఇక్కడ హానిమన్ చెప్పింది అదే. ఇక తరుణ వ్యాధులు ఏవైతే ఉన్నాయో తరుణ వ్యాధులకు మూలభూతమైనటువంటి జబ్బు ఏదైతే ఉందో అది సోరా. దాన్ని మనం తెలుసుకోవాలి, అది చెప్పినటువంటిది హానిమన్. కనుక ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎట్లా అయితే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అయితే ఉంటుందో, ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఫామ్ చేసినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మన దాకా వస్తాయి. నిన్న మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. పెద్ద నోట్లు కనుక రద్దు అయితే ఎన్ని రకాల జనం ఎన్ని రకాలుగా సఫర్ అయ్యారు, ఎంతమంది బాధపడ్డారు, అవన్నీ కూడా మనకి కొంతమంది లైన్లలో నిలబడ్డారు డబ్బుల కోసం, తెల్లవారుజాము దాకా నిలబడ్డారు. కనుక ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కటే ఒక్క వాక్యం సెంట్రల్ గవర్నమెంట్లో, ఒకటే వాక్యం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఏమన్నారు? ఈ రోజు నుంచి పెద్ద నోట్లు రద్దు. ఆ ఒక్క మాటే, ఆ ఒక్క మాటకి
కొన్ని వేల రకాలైనటువంటి వ్యాధులు మనం నక్స్వామికాలో చూసాం. ఇప్పటిదాకా మనం ఎన్ని వ్యాధులు చూసాం? ఒక్క నక్స్వామికానే ఎన్ని జబ్బులు నయం చేస్తుంది. అలాగే నక్స్వామిక ఒకటే, కానీ అది కలుగజేసేటువంటి బాధలు అనేకం. ఇంకా భగవంతుడు ఒక్కటిగానే ఉన్నాడు మొట్టమొదట. తర్వాత ఆయన అనేకముగా అవుదాం అనుకున్నాడు. అందుకని ఈ సృష్టి వచ్చింది. ఇంకా అలాగే నక్స్వామిక ఒకటే, కానీ అది నయం చేసేటువంటి జబ్బులు అనేకం. మనకి ఏదైనా సరే డిన్నర్ పార్టీలకు వెళ్ళినప్పుడు, లేదా విరోచన బద్ధకం వచ్చినప్పుడు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి మనకి కారణాల వల్ల మనకి నక్స్వామిక అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఒకే మందు ఎన్ని జబ్బుల్ని కలుగజేస్తుంది. ఒక్కొక్క మందు కొన్ని ద్రాక్ష గుర్తులాగా కొన్ని కొన్ని జబ్బుల్ని నయం చేస్తుంది. అంటే ఒక మందే అన్ని జబ్బుల్ని నయం చేస్తుంది. అది కనుక ఎప్పుడైతే మనకి డిజార్డర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే డిజార్డర్గా ఉంటుందో, బాడీ కూడా, మన యొక్క శరీరం కూడా డిజార్డర్గా ఉంటుంది. కనుక ఆర్డర్ ఇన్ ది ఎకానమీ, ఇన్నర్ మోస్ట్ ఎకానమీ రిజల్ట్స్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ది ఎక్స్టీరియర్, అంటే ఫిజికల్ బాడీ. కనుక అంతర్గతంగా ఉన్నటువంటి డిజార్డర్ ఏదైతే ఉన్నదో అది వ్యాధిగ్రస్తంగా శరీరాన్ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే అంతర్గతంగా ఆర్డర్గా ఉంటుందో వచ్చేవన్నీ కూడా ఆర్డర్గా ఉంటాయి. కనుక ఆర్డర్ ఇన్ ది ఇంటీరియర్ రిజల్ట్స్ ఇన్ ది ఆర్డర్ ఇన్ ది ఎక్స్టీరియర్. కనుక ఎప్పుడు కూడా లోపల ఏదైతే ఉందో బయట కూడా అదే ఉంటుంది. ఇది మనకి చెప్పుకున్నటువంటిది రెండవది. కనుక డిజార్డర్డ్ కండిషన్ ఆఫ్ ద ఎకానమీ ఈజ్ ద అండర్లయింగ్ ఫండమెంటల్ స్టేట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సోరా. కనుక డిజార్డర్డ్ అంటే ఒక క్రమ పద్ధతిలో లేనటువంటి ఈ సోరా ఏదైతే ఉందో, సోరా ఉన్నప్పుడు క్రమ పద్ధతి అనేటువంటిది ఏమీ ఉండదు. ముక్కులు సరిగా పనిచేయవు, చెవులు సరిగా పనిచేయవు, కళ్ళు సరిగా పనిచేయవు, మనస్సు సరిగా పనిచేయదు. అవతల వాడు చెప్పింది వినటం అనేటువంటిది ఉండదు మనకి. వాడు ఒకటి చెబుతుంటే మనకి ఇంకొకటి అర్థం అవుతుంది. కనుక ఇవన్నీ కూడా ఎప్పుడు సోరా అనబడేటువంటి జబ్బు లోపల ఉన్నప్పుడు మనకి అన్నీ కూడా అపసవ్యంగా, తప్పులుగా కనిపిస్తుంటాయి. ఏది కూడా కరెక్ట్గా ఉండదు. అది తర్వాత ఇంటీరియర్ మ్యాన్స్ ఫార్మ్ ది ఎక్స్టీరియర్. ఇంకొక సెంటెన్స్ ఇచ్చారు, ఇంటీరియర్ మ్యాన్స్ ఫార్మ్ ది ఎక్స్టీరియర్. లోపల ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో, జీవుడు అని చెప్పుకోవచ్చు మనం, ప్రాణం అన్నా జీవుడు అన్నా ఒకటే. లోపల ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో వాడు భౌతిక శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఈ భౌతిక శరీరంలో కన్ను కావచ్చు, ముక్కు కావచ్చు, చెవి కావచ్చు, అంటే ఇవన్నీ కూడా తల్లి గర్భంలోనే తయారవుతాయి. ఈ తల్లి గర్భంలో తయారయ్యేటప్పుడు దేనివల్ల తయారవుతాయి? ప్రాణమయ శరీరం వల్లనే ఇవన్నీ కూడా తయారవుతాయి. ప్రాణమయ శరీరం ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది? మనస్సు యొక్క డైరెక్షన్లో పనిచేసి ప్రాణం అనేటువంటి దానితోటి భౌతిక శరీరం తయారవుతుంది. కనుక ఇంటీరియర్ ఫార్మ్స్ ది ఎక్స్టీరియర్. కనుక లోపల ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడే భౌతిక శరీరాన్ని తల్లి గర్భంలో తయారు చేసుకుంటాడు. అది కనుక ఫాల్స్ ఇన్ ది ఇంటీరియర్, ఫాల్స్ ఇన్ ది ఎక్స్టీరియర్. దీన్ని బట్టి ఏంటంటే ఫాల్స్ ఇన్ ది ఇంటీరియర్, లోపల సవ్యంగా లేనప్పుడు బయట కూడా సవ్యంగా ఉండదు. అంటే మనకు పుట్టుకతోటే జబ్బులు వస్తాయి. ఉదాహరణకి మనకి పుట్టుకతోటే జబ్బులు రావటం అంటే, మనకి ఏ జంతువుకైనా
పుట్టంగానే యూరిన్ బంద్ అవుతుందా? యూరిన్ ఎప్పుడు ఏ జంతువుకి, మన పెట్టి యానిమల్స్కి దేనికి కూడా బంద్ అవుతుంది. ఒక మనిషికి మాత్రమే, మనిషి యొక్క పిల్లలకు మాత్రమే యూరిన్ బంద్ అవుతుంది, పొట్ట ఉబ్బుతుంది. ఎందువలన ఉబ్బుతుంది అంటే, అంతకు ముందే మనము పోయిన జన్మలోనే ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు సైకోసిస్ సంక్రమింపజేసుకున్నాడు కనుక ఈ సైకోసిస్ తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి ఆ పుట్టకతోటే వాటికి యూరిన్ బంద్ అవుతుంది. అప్పుడు మనం ఇచ్చేటువంటి మందుల్లో కాస్టికం 6 మందు రాసుకోండి. ఎవరికన్నా పిల్లలకి పుట్టినతోటే యూరిన్ కనుక బంద్ అయితే కాస్టికం 6 CAUSTICUM కాస్టికం 6 ఒక డోసు వేసినట్లయితే ఆ యూరిన్ బంద్ అవ్వటం అనేటువంటిది ఆగిపోతుంది, ఇమీడియట్గా ఆగిపోతుంది. కనుక ఫాల్స్ ఇన్ ది ఇంటీరియర్, ఫాల్స్ ఇన్ ది ఎక్స్టీరియర్. అంటే లోపల ఏదైతే మనకి అపసవ్యంగా ఉంటుందో అప్పుడు దానివల్ల మనకి ఆ ప్రాణమయ శరీరం వలన తయారయ్యేటువంటి శరీరం కూడా తప్పుడు తడకలుగా తయారవుతుంది. అది తర్వాత కనుక కాజెస్ exist in such subtler form that they cannot be seen by the eye. ఇంకొక వాక్యం చెప్తున్నాడు. కెంట్ యొక్క వాక్యాలు ఇలాగే విచిత్రంగా ఉంటాయి. కాజెస్ ఎగ్జిస్ట్ ఇన్ సట్లర్ ఫామ్. మళ్ళీ కటి కనుక కాజెస్ ఎగ్జిస్ట్ ఇన్ సట్లర్ ఫామ్ అంటే కారణాలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. అంటే సూక్ష్మం అంటే మనకు కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి. కనుక కాజెస్ ఎగ్జిస్ట్ ఇన్ సట్లర్ ఫామ్ దట్ దే కెనాట్ బి సీన్ బై ది ఐ. అంటే మన కంటికి కనిపించినట్టు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. ఏ కారణమైనా సరే, జబ్బు యొక్క కారణాలు మనం అంతకు ముందు చెప్పుకున్నాం. జబ్బు మొట్టమొదటి సూత్రంలోనే చెప్పుకున్నాం. జబ్బుకి ఉన్నటువంటి కారణం ఎక్కడ ఉంటుంది? ప్రాణమయ శరీరంలో ఉంటుంది. ప్రాణమయ శరీరం, ప్రాణం ఎవరికన్నా కనిపిస్తుందండి? ఎవరన్నా ఎప్పుడన్నా చూశారా ప్రాణాన్ని? ఎవ్వరూ చూడలేదు. నాకు తెలిసి నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూడలేదు. కనుక ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి కారణాలు, జబ్బుకు సంబంధించినటువంటి కారణాలు మనకి కనిపించవు. అది కనుక కాజెస్ ఎగ్జిస్ట్ ఇన్ సచ్ సట్లర్ ఫామ్ దట్ దే కెనాట్ బి సీన్ బై ది ఐ. మన కంటికి కనిపించవు, ఎంఆర్ఐకి కనిపించవు. ఎంఆర్ఐలో ఏమన్నా కనిపిస్తాయండి? కారణాలు కనిపించవు. సిటీ స్కాన్లో కూడా కనిపించవు. ఇంకా ఏమైనా సరే మనకు మైక్రోస్కోపులు ఎక్కడ ఏం పెట్టి చూసినా సరే కనిపించవు. ఎందుకంటే ఇవి భౌతిక లోకంలో లేవు. భౌతిక లోకంలో కనుక ఉన్నట్లయితే మనకు కనిపించేవి. భౌతిక లోకంలో లేవు, అందుకని కారణాలు కనిపించవు. కనుక దే ఆర్ సో ఇమ్మెటీరియల్. కనుక అవి ఇమ్మెటీరియల్. మెటీరియల్ అంటే భౌతిక పదార్థం, ఇమ్మెటీరియల్ అంటే సూక్ష్మ పదార్థం. భౌతిక పదార్థం కానిటువంటిది సూక్ష్మ పదార్థం. అది కనుక దే కరస్పాండ్ టు అండ్ ఆపరేట్ ఆన్ ది ఇంటీరియర్ నేచర్ ఆఫ్ మ్యాన్. కనుక మనిషి యొక్క అంతర్గతమైనటువంటి ఇంటీరియర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, అంతర్గతమైనటువంటి మానవుడు, ఆ మానవుడిని వ్యాధిగ్రస్తం చేసి అక్కడి నుంచి భౌతిక శరీరానికి అవి ప్రవహిస్తూ ఉంటాయి. అది కనుక ఎప్పుడు కూడా శక్తి ప్రాణమయ శరీరం నుండి ఎల్లప్పుడూ కూడా శక్తి అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. అది
కనుక నెక్స్ట్, ద మోర్ మెంటల్ ఇట్ ఈస్, ది మోర్ సైన్స్ అండ్ దే ఆర్ డైరెక్ట్ టు ద ఫిజిషియన్ టు ద రెమెడీ. అంటే మానసిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో అప్పుడే మనకి డాక్టర్కి వైద్యానికి సహకరిస్తాయి ఈ లక్షణాలు. మానసిక లక్షణాలు గుర్తుపెట్టుకోండి, మానసిక లక్షణాలు భౌతిక లక్షణాలు చెప్పలా నేను. మానసిక లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు అవి మందుని సూచిస్తాయి. ఆ మందు వేసుకుంటే ఆ రోగికి నివారణ అవుతుంది, ఎలాంటి మానసిక లక్షణం అయినా. కనుక జబ్బు తగ్గాలి అంటే ఏంటంటే మొట్టమొదటి మనకు కావలసినటువంటి రిక్విజిట్ ఏంటంటే ఖచ్చితంగా మానసిక లక్షణాలు ఉండాలి. మానసిక లక్షణాలు ఉంటేనే జబ్బులు తగ్గుతాయి. మానసిక లక్షణాలు లేకుండా, ఉదాహరణకి మనకి లివర్లో సిరోసిస్ వచ్చింది. లివర్ సిరోసిస్ అంటే జలోదరం, అంటే పొట్టంతా కూడా నీరు వస్తుంది, లివర్ అంతా కూడా నీరు వస్తుంది, నీరు పట్టిపోతుంది అన్నమాట. ఆ నీరు పట్టినప్పుడు జబ్బులు ఏమవుతాయంటే ప్రాణమయ శరీరం మానసిక శరీరాన్ని వదిలిపెట్టి భౌతిక శరీరంలో కాన్సన్ట్రేట్ అవుతాయి. అప్పుడు జబ్బులు తగ్గవు. అది కనుక అప్పుడు జబ్బులు తగ్గవు. కనుక జబ్బులు తగ్గాలి అంటే ఏంటంటే మనకి మొట్టమొదట మనకు ప్రీ రిక్విజిట్ ఏం కావాలి అంటే మానసిక లక్షణాలు చాలా స్పష్టంగా ఉండాలి. ఎంత స్పష్టంగా మానసిక లక్షణాలు ఉంటే, నిన్న మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం, నక్సామిక వాడు చేతులు కాళ్ళు విసురుతుంటాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోటి దురుసు, మాట దురుసు, అవన్నీ కూడా ఉంటాయి. అవి ఉన్నప్పుడు నివారణ అనేటువంటిది చాలా సులభంగా జరుగుతుంది. అలా కాకుండా అదే నక్సామిక పేషెంట్కి ఇంకో జాండీస్ వచ్చి జాండీస్ ముదిరిపోయి అట్ట చేసి ఇట్ట చేసి చివరికి జలోదరం వచ్చింది అనుకోండి, లివర్ బాగా దెబ్బతిన్నది అనుకోండి, అప్పుడు వాడి యొక్క మనస్తత్వం అనేటువంటిది పోతుంది. ఎవరిని పడితే వాళ్ళు కొట్టడం తిట్టడం అవన్నీ పోతాయి. అప్పుడు నివారణ చాలా కష్టం. కనుక మానసిక లక్షణాలు ఉండాల్సిందే. తర్వాత కనుక ది కాజ్ ఆఫ్ ది ట్యూబర్కులర్ డిపాజిట్ రెస్ట్స్ ఇన్ ది సోరా. కనుక టీబీ అనేటువంటిది మనకి చాలా భయపడేటువంటి జబ్బు, భయంకరమైనటువంటి జబ్బు. కానీ ఈ టీబీకి కారణమైనటువంటి జబ్బు ఎక్కడ ఉంటుందంటే సోరాలోనే ఉంటుంది. సోరాయే దీనికి కూడా కారణం. అది కనుక బ్యాసిల్లై ఆర్ నాట్ ది కాజ్ ఆఫ్ ద డిసీజ్. మనం ఈ టీబీ పేషెంట్కి ఏం చేస్తామంటే టెస్టులు చేస్తాం. టెస్టులు చేస్తే అక్కడికి వచ్చేసరికి కొంత బ్యాసిల్లై, కొంత బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది. ఆ బ్యాక్టీరియానే మనం కారణం అని చెప్పుకుంటాం. ఈ బ్యాక్టీరియా కారణం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక పశువు చనిపోయినప్పుడు ఆ పశువులో ఉన్నటువంటి అనేక రకాలైన పురుగులన్నీ వస్తుంటాయి అవి తినటానికి. అవి బ్యాక్టీరియా అనేటువంటిది స్కావెంజర్స్. ఎట్లాంటివంటి బ్యాక్టీరియా అనేటువంటివి మనకి దాన్ని ఏమంటారు, పాకి పని చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి విష పదార్థాలను ఏవైతే ఉన్నాయో అవి తినటానికి వస్తాయి. మనం ఏం చేస్తాం తెలియక ఆ బ్యాక్టీరియానే కారణం కాబట్టి ఆ బ్యాక్టీరియాని చంపుతాం. అందుకని పేషెంట్ త్వరగా చనిపోతాడు. అందుకని టీబీ మందులు వాడితే పేషెంట్కి ఓపిక ఉండదు. కనుక ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి టైఫాయిడ్ బ్యాక్టీరియా, సాల్మొనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది. ఆ సాల్మొనెల్లా టైఫీ వల్ల జబ్బులు అనేటువంటివి, టైఫాయిడ్ జబ్బు వస్తుంది అనేటువంటిది మన వాళ్ళు నమ్ముతారంతే, వాస్తవం కాదు. ఎందుకంటే అప్పుడు సాల్మొనెల్లా టైఫీ అనేటువంటి దానివల్ల జబ్బు రాదు. ఒకవేళ మనం ఏం చేస్తామంటే సాల్మొనెల్లా టైఫీని చంపడానికి మందులు వేస్తాం.
మందులు వేస్తే పేషెంట్ ఎన్నాళ్ళుండా కోలుకోడు, మంచానికి అంటుకుపోతాడు. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, కొంతమంది నాకు తెలుసు పేషెంట్ 10 నెలలు అలాగా మంచానికి అంటుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇది ట్రీట్మెంట్ కాదు. మరి మనం ఏం చేస్తాం? బ్యాక్టీరియా అనేటువంటి మందు ఒక డోసు వేస్తే శుభ్రంగా మరి మనం పురుగులు చంపట్లేదు కదా, బ్యాక్టీరియాలు చంపట్లేదు కదా, శుభ్రంగా ఆ టైఫాయిడ్ లక్షణాలన్నీ పోతాయి. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే టైఫాయిడ్కి కారణమైనటువంటిది సాల్మొనెల్లా టైఫీ కాదు. అంటే 2-3 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియా వలన కాదు, అది సోరా వల్లనే వస్తుంది. కనుక దీనికి కారణం ఏంటంటే జబ్బు పరిస్థితి ఉన్నప్పుడు ఆ జబ్బు పరిస్థితి నుంచి మనల్ని సేవ్ చేయటానికి మన శరీరంలో నుండి ఈ బ్యాక్టీరియా అనేటువంటిది తయారవుతుంది. ఆ తయారైనటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ విష పదార్థాలని, అంటే జ్వరం వచ్చినప్పుడు మనకి ఆ విష పదార్థం ఏదైతే ఉందో మరి అక్కడే విషం ఉంటే మరి ప్రాణ ప్రమాదం కదా, అందుకని విషాన్ని తినటం కోసం అవి ఏర్పాటైనవి బ్యాక్టీరియాలు అనేటువంటివి. అంతే తప్పితే దానికి అంతకంటే పనేం లేదని. కనుక మ్యాన్ లివ్స్ లాంగర్ విత్ బ్యాక్టీరియా దాన్ వితౌట్ దెమ్. మనిషి అనేటువంటి వాడు బ్యాక్టీరియా వలననే ఎక్కువ కాలము జీవిస్తాడు. బ్యాక్టీరియా లేకపోతే వాడికి చావే గతి. అది కనుక ఇది ఈ సూత్రానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. కనుక మీరు బ్యాక్టీరియా గురించి ఎవరు కూడా భయపడాల్సినటువంటి పనే లేదు. ఇక్కడ ఈ బ్యాక్టీరియా ఉంది, అక్కడ బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా అనేటువంటిది భగవంతుడు అనేటువంటి వాడు చాలా తెలివి గలవాడు. మనుషులకి ఇబ్బంది అవుతుందని చెప్పి బ్యాక్టీరియాని పంపించాడు. ఆ బ్యాక్టీరియా అనేటువంటిది ఆ జ్వరం వచ్చినప్పుడు ఉన్నటువంటి విష పదార్థాలన్నింటినీ కూడా స్వీకరించి విషరహితంగా మానవుడిని తయారు చేస్తుంది. అంతే తప్పితే బ్యాక్టీరియాతోటి భయపడాల్సినటువంటి పని లేదు, సందర్భం లేదు. ఏ రకమైన బ్యాక్టీరియా అయినా సరే, టీబీ బ్యాక్టీరియా అయినా సరే, ఏ బ్యాక్టీరియాతో కూడా భయపడాల్సినటువంటి పని లేదు. అందుకని హోమియోపతిలో బ్యాక్టీరియా అనేటువంటిది భయకారణం కారాదు. టైం ఉందా, అయిపోయిందా? 5 minutes. సరే, నక్స్వామికి అలా కవర్ చేద్దాం. ఈ సూత్రం అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉందంటే పక్కన మాట్లాడదా? తర్వాత మనకి ఇవాళ మలేరియాలోకి ప్రవేశిస్తున్నాం. అంటే మలేరియా కూడా ఒక ప్రముఖమైనటువంటి జబ్బు. చాలా జాగ్రత్తగా ట్రీట్ చేస్తే కానీ తగ్గదు. జలుబు, మలేరియా, జ్వరములు వచ్చినప్పుడు నక్స్వామికాలో ఒక క్రమం కలదు. మలేరియాలో ఒక ప్రత్యేక విషయం, నక్స్వామిక విషయంను గుర్తించుకోవాలి. మొట్టమొదట మలేరియా వచ్చుటకు 4-5 రోజుల ముందు నుండి విరోచన బద్ధకం ప్రారంభమగును. అంటే ఈ నక్స్వామిక పేషెంట్కి ప్రతిసారి కూడా విరోచన బద్ధకంతో స్టార్ట్ అవుతాయి. ఫిట్స్ ఉంటే ఫిట్స్ కూడా విరోచన బద్ధకంతో మొదలవుతాయి. అట్లా తర్వాత దశల్లో ఒళ్ళు నొప్పులు వచ్చును. ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. తలనొప్పి చల్లగాలికి హాయిగా ఉండును, ఒళ్ళు నొప్పులు కప్పుకుంటే హాయిగా ఉండును,
కనుక నక్స్వామిక రోగి మెడ నుండి పాదముల వరకు కప్పుకొని తల కిటికీ వైపు పెట్టుకొని పరుండును. తరువాత దశలలో జ్వరము తగిలిన వెనుక వేడి పుట్టి అటుపోయిన దశలో చలి వణుకు వచ్చును. తర్వాత దశల్లో చలి వణుకు వస్తుంది. అంటే మొట్టమొదట ఒళ్ళు నొప్పులు, తర్వాత చలి వణుకు, ఆ పైన ఒళ్ళు కూడా వేడిగా ఉండును. అంత తర్వాత జ్వరం వస్తుంది. ఆ పిదుప చెమటలు పోయిను. ఇది వరుస అన్నమాట. నక్స్వామికలో అతి ముఖ్య లక్షణం ఏమనగా ఇన్ని దశల్లో కూడా రోగికి చలిగా ఉండును. అది అన్ని కండిషన్స్లో ఏది మొట్టమొదటి నుంచి కూడా చిట్ట చివరి దాకా కూడా చెమటలు పోసినప్పుడు కూడా దుప్పటి కప్పుకొనే ఉంటాడు. వాడు దుప్పటి తీయడు. అది అతడు చలి ఉన్నచో బాధగా నుండి కప్పుకొనుటనే కోరును. ఇన్ని దశల్లోనూ కప్పుకొనుట ఆశ్చర్యం. అంటే చల్లగా ఉన్నా కానీ చెమట పోసినా కానీ తప్పనిసరిగా కప్పుకుంటాడు. ఈ పక్కన చైనా ఒకటి ఉంది. చైనా అంటే సింకోనా అనేటువంటి బార్క్ నుంచి తయారు చేసింది. ఇంగ్లీష్ డాక్టర్స్ ఇప్పటికి కూడా అదే మందు వాడుతున్నారు. అది హానిమన్ కాలం నుంచి ఇప్పటికి కూడా అదే మందు వాడుతున్నారు. దాంట్లో మలేరియాలో గజగజ వణుకు వచ్చింది. చైనాలో దుప్పటి ముందు కప్పుకొనను, అంటే బాగా దుప్పటి కప్పుకుంటాడు. తనకు వచ్చిన చలికి తన ముందున్న దుప్పటి కప్పుకొనను. మొట్టమొదట తనకి అందుబాటులో ఉన్న దుప్పటి కప్పుకుంటాడు. తర్వాత గృహిణి అందుబాటులో ఉన్న శాలువా తెచ్చి కప్పును, ఆ పైన రగ్గు తెచ్చి కప్పును, ఆ పైన ఉన్నవన్నీ కప్పును. అంటే ఎన్ని కప్పుకున్నా వీడికి చలి ఆగదు. అంటే చైనా వానికి చలి అతని లోపల నుండి వచ్చును కానీ పై నుండి కాదు. అంటే లోపల నుంచే వస్తుంది అనమాట. అందువలన ఇట్లు కప్పుచుండును. ఈ స్థితిలో రోగి పిల్లలను మనుమలను అందరినీ తన వద్ద కూర్చుండమని, అంటే తన వద్ద కూర్చోమని అంటే తనని పట్టుకోమన్నమాట. పట్టుకొని కూర్చోవాలి. అందరూ కూర్చుంటారు. పాదాల వద్ద లక్ష్మీదేవి వలె భార్య కూర్చుండను. వీళ్ళందరూ కూర్చుండునను అతనికి చలి తగ్గదు. అతనితో పాటు కూర్చున్న వాళ్ళు కూడా ఇతను ఒడుకుచుండగా ఎగురుచుందురు. వీళ్ళు కూడా ఎగురుతుంటారు. కానీ చలి తగ్గిపోయి జ్వరం వచ్చటం మొదలైన వెంటనే, అంటే ఫస్ట్ చలి వస్తుంది. ఆ చలి వచ్చిన తర్వాత, చలి తగ్గిపోయిన తర్వాత జ్వరం వస్తుంది, అంటే వేడి వస్తుంది. అప్పుడు అతడు ఈ కప్పిన వాటన్నింటినీ తీసివేయను. ఇందాకేమో కంటిన్యూస్గా కప్పుకొనే ఉంటున్నాడు. ఇక్కడేమో అది మనం తేడా చూసుకోవాలి. మందులు ఇచ్చేటప్పుడు చొక్కా విసిరివేయను, కిటికీలు తెరిపించును, ఇతనికి లోపల తాపం ఎక్కువగును. ఇందాక నక్స్వామిక కూడా అట్లా కాదు. జ్వరం వచ్చినప్పుడు కప్పుకోను, చలి ఉన్నప్పుడు కప్పుకోను, విడిగా కూడా కప్పుకోను, కప్పింది తీయడు. అది కంఠం వరకు కప్పుకోను. అన్ని దశల్లోనూ కప్పుకొనుట అన్నది ఒక నక్స్వామికలోనే కలదు. ఇట్టి మలేరియా జ్వరమును నక్స్వామిక వలననే నిజమైన నివారణ జరుగును. కనుక ఆ పైన లక్షణాలు ఉంటే నక్స్వామికనే వేయాల్సి ఉంటుంది. నక్స్వామిక కంప్లీట్గా నివారణ చేస్తుంది. ఒక్కొక్క ఔషధం యొక్క మలేరియా తీరు వేరు. కనుక మలేరియాకు మందు వేయరాదు. మలేరియాకు మందు ఉండదు. మలేరియా కలవాడికి మందు ఉంటుంది. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. కలవాడికే మందుగా తప్పితే అది మనిషికి మందు వేయవలను. అది మనిషికి మందు వేయటం అంటే. చైనా కావలసిన వారి విషయమును తేలికగా తెలియను. మలేరియా అవతారం ఎత్తకుండా మామూలుగా ఉన్నప్పుడే చైనా వాడు కాసేపు కిటికీలు తీయను, ఫ్యాను కోరును. 1 గంటయో గంటన్నర అయిన తర్వాత కిటికీలు వేయండి, చలిగాలి వచ్చుతున్నదన్ను. అంటే కాసేపు ఇటు ఫ్యాన్ తీసివేయించును. చైనా వాని శీతోష్ణములు పర్యాయము చెందుతుండును, ఒకదాని తర్వాత ఒకటి. కాసేపు వేడి, కాసేపు చల్లవను. లోపలికి వేడిగా సెగలు వచ్చును. మరలా తర్వాత గంటయో 2 గంటలకో చలి వచ్చును. చలి వచ్చినప్పుడు అన్నీ వేయండి, వేడి వచ్చినప్పుడు అన్ని తీయండి, అన్ని వేయండి, అన్ని తీయండి. ఇది వీడి గొడవ. ఇంకొక మలేరియా వారు ఉన్నారు. రగ్గు, శాలువ ఇవి అన్నీ కప్పి ఫ్యాన్ అత్యంత వేగంలో పెట్టమన్ను. అంటే
రగ్గు శాలువా అన్నీ కప్పుకుంటాడు, మళ్ళీ ఫ్యాన్ ఫుల్లో పెట్టుకుంటాడు. అంటే డిఫరెంట్ అన్నమాట. ఫ్యాన్ ఆపినా పడుకొనలేడు, కప్పినవి తీసినను పడుకొనలేడు. ఫ్యాన్ ఉండాల్సిందే, కప్పుకోవాల్సిందే. కప్పుకోనకపోయినా అతడు భరించలేడు. ఫ్యాన్ అత్యంత వేగంతో లేకపోయినా భరించలేడు. అతనికి వచ్చిన మలేరియా ఇగ్నీషియా మలేరియా. ఈ మందు ఇగ్నీషియా. ఒక్క ఇగ్నీషియా వాడిననే తగ్గను. కనుక ఈ సినిమా ఉంటే అది, అంటే ఎవరి సినిమా వాళ్ళకు ఉంటుంది. అది మనకి ధృతరాష్ట్రుడు ఉన్నాడు చూడండి, విశ్వరూప సందర్శనం చూపించాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుడికి వేసిన సినిమా వేరంట, అర్జునుడికి వేసిన సినిమా వేరంట. అంటే ఎవరి సినిమా వాళ్ళకి వేసాడంట. అది కనుక అట్లాగే ఇట్టివాడు మలేరియాతో బాధపడుచు కొంతకాలమైన తర్వాత గుండె జబ్బు వాడగను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ మలేరియాకి క్వినైన్ వేసి 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 చివరికి గుండె జబ్బులు వస్తాయి. ఎందుకనగా కొన్ని టన్నుల అలోపతి మందులు వాడుట జరుగురు కదా, దానితో గుండె జబ్బు వచ్చును. ఆ గుండె జబ్బు కూడా ఇగ్నియేషియాతోనే మామూలుగా తగ్గును. ఎక్స్రే ఈసీజీ తీసి గుండెను అనేక కోణముల్లో ఎక్స్రేలో ఫోటోలు తీసి గుండెకు నీరు పట్టినదనియు, గుండె పెద్దదైనదనియు, ఈసీజీలలో చాలా లోపములు కలవనియు డాక్టర్ వైద్యం చేసిన 1.5-2.5 ఏళ్ల తర్వాత కూడా రోగి పైన చెప్పిన చలి విషయమైన ప్రవర్తించుటలో వేదనలు చూచి సరిపోయిన ఎడల ఇగ్నీషియా వాడవలను. అప్పుడు కూడా ఇగ్నీషియానే వాడాల్సి ఉంటుంది. ఇగ్నీషియా లక్షణములు అవి. ఈ మందు వలసిన వాడు దగ్గినచో కళ్ళ వెంబడి నీరు వచ్చును. అతడు నవ్వినచో ఏడ్చినట్లు కళ్ళ వెంబడి నీరు వచ్చును. నవ్వినచో ఇతనికి ఏడుపు వచ్చును. అంటే ఒక నవ్వాల్సిన చోట ఏడుస్తాడు, ఏడవలసిన చోట నవ్వుతాడు. ఊరక ఆటలాడుచు సరదాకైనా మాట వరుసకైనా దగ్గుట అభినయించాడనుకోండి, ఇక 5 నిమిషాలు దగ్గు దంచును. ఊరక అని మొదలుపెట్టాడు అనుకోండి, అది 5 నిమిషాలు కంటిన్యూస్గా వస్తుంది. అది 5 నిమిషాలు ఇట్టి వెర్రి వెకిలి వేషాలు వర్తించును. ఇగ్నీషియా రోగి మగవాడైనను సరిగే, కొంచెం ఎవరైనా ఎదిరించి మాట్లాడినతో ఏడ్చును. ఇది తమాషాగా అనిపించును. ఎందుకనగా మగవాళ్ళు కూడా ఏడ్చుట అనేది పైకి అంత సామాన్యముగా జరుగునట్టుది కాదు. కానీ ఇగ్నీషియా వాడు ఏడ్చును. లైకోపోడియం వాడు కూడా ఏడ్చును. ఆరంమెట్ వాడు కూడా ఏడ్చును. కానీ ఎవడు ఏడుపు వాడిది. లైకోపోడియం వాడిని క్లాసులోనికి తీసుకువచ్చి, మీరు ఫలానా కావ్యం రాశారు, ఫలానా పుస్తకం రాశారు, చాలా చక్కగా వివరించారు అని వాడిని గురించి ఆ 10 మందికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ కవిని అందరూ సత్కరించారనుకోండి, ఇట్లాంటి ఎవరికి కావాలండి అంటాడు. వాడు ఏడుస్తాడు, అప్పుడు ఏడుస్తాడు వాడు. అని ఈ రోజుల్లో ఎవరికి కావాలని ఏడ్చుంది. మాకు కావాలనే కదా తీసుకొచ్చి మిమ్మల్ని సత్కారం చేసామంటే అది వాడికి వినిపించదు. అది ఇంకా లైకోపోడియం వాళ్ళు వీప్స్ వెన్ థ్యాంక్డ్. వాళ్ళని ఎవరన్నా గుర్తించి, వాళ్ళ యొక్క పనుల్ని ఎవరైనా సరే గుర్తించినప్పుడు వాడు ఏడుస్తాడు. మీకు శాలువా కప్పుచున్నామని ఏ వడియాల గుడ్డ వంటిది కప్పినా సరే అతడు బళ్ళున ఏడ్చును. అనగా ఇదే డిస్టర్బెన్స్ వస్తుంది. అనగా అతనిని అభినందించినచో ఏడ్చును. కారణము భావోద్వేగములు అతను ఎందు అయోమయమునకు లోనగుటయే. ఇగ్నీషియా వాన్లో కూడా భావోద్వేగములు అయోమయములో పడుచుండును. అనగా ఒకటి రావాల్సిన చోట ఇంకొకటి గలభాగా ప్రవేశించి గందరగోళం జరుగుచుండును. ఉదాహరణకు రాత్రింబవళ్ళు పరీక్షలకు చదివి భోజనానికి రమ్మంటే స్నానానికి వెళుచున్నానని అతడు చెప్పును. అతనికి తాను ఎటు వెళుచున్నాడో తెలియటలేదు. ఇగ్నీషియా వానికి లైకోపోడియం వానికి ఇట్లు జరుగుచుండును. తర్వాత
నక్స్వామిక వానికి వచ్చు మలేరియాలో ఒక క్రమం చెప్పబడినది. ఈ క్రమమే కనుక వర్తించినచో తప్పనిసరిగా నక్స్వామికతో మలేరియా తగ్గును. కొందరికి ఇదే క్రమం ఉన్నను లేదా ఇంకొకళ్ళ కొంతమందికి చెబుతున్నారు. ఉదయం పూట మలేరియా స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత మొదలవుతుంది? 96.5 తోటే మొదలవుతుంది. అంటే సబ్నార్మల్ తోటే మొదలవుతుంది. ఆ తర్వాత 99 డిగ్రీలు 10 గంటలకు, 100 డిగ్రీలు 11 గంటలకు, 101 డిగ్రీలు 12 గంటలకు, 102 12:30కు, 103 1 గంటకు, 106 అంటే అక్కడి నుంచి మరలా తగ్గుతుంది. 105 104 సాయంకాలం మగినప్పటికి దిగును. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, వాంతులతో స్టార్ట్ అవుతుంది, కడుపు తలనొప్పితో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అయిన తర్వాత మధ్యాహ్నం వచ్చేటప్పటికి 106 దాకా వెళ్తుంది. ఇది కొందరు యందు వర్తించును. ఈ లక్షణంలో చలి తర్వాత చెమట పోసినదా, కప్పుకున్నాడా ఇవన్నీ చూడకూడదు. ఇక్కడ ఈ పేషెంట్కి వచ్చేటప్పటికి ఇవన్నీ చూడకూడదు. మనకి నక్స్వామిక కాదని తెలుసుకొనవలెను. ఇది నక్స్వామిక కాదు. ఇతనికి వేసినచో ఇంతకు పూర్వం పంచాంగము లెక్కలని తప్పును. ఈ గ్రాఫ్ కనుక ఉన్నచో తప్పనిసరిగా అతనికి నేట్రమూరు వాడినట్లయితే తగ్గును. ఇది నేట్రమూరు యొక్క జ్వరం అన్నమాట. ఈ నేట్రమూరు జ్వరంలో ఇలా ఉంటుందన్నమాట. అంటే మందు వేసినా వేయకపోయినా సాయంత్రానికి తగ్గుతుంది. మందు ఎప్పుడు వేయాలి? ఇక్కడ అసలు మలేరియాలో ఉన్నటువంటి పాయింట్ అది. ఇందాక మనం నక్స్వామిక చెప్పుకున్నాం, ఇగ్నీషియా చెప్పుకున్నాం, తర్వాత లైకోపోడియం కూడా చెప్పుకున్నాం. ఈ లైకోపోడియంలో కూడా ఇట్లాగే ఉంటుంది అన్నమాట, మలేరియా ఉంటుంది. చైనా చెప్పుకున్నాం. వీటన్నింటిలో కూడా మందు ఎప్పుడు వేయాలి? హయ్యెస్ట్ పీక్ ఏదైతే ఉందో ఆ పీక్ పూర్తిగా తగ్గాలి. జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత 1 గంట 2 గంటలు చూసి అప్పుడు మందు వేయాలి. ఉదాహరణకి చైనా ఎప్పుడండి ఎక్కువగా ఉండేది? 12 గంటలు. సాయంత్రానికి తగ్గుతుంది. చైనా జ్వరం కూడా మందు వేసినా వేయకపోయినా తగ్గుతుంది, ఏం డౌట్ లేదు. ఆ తగ్గినటువంటి మందు జ్వరం తగ్గిన తర్వాత సాయంత్రం ఒక 6 గంటలప్పుడు 7 గంటలప్పుడు మందు వేయాలి. వేస్తే ఎగ్రివేషన్ లేకుండా పీస్ఫుల్గా తగ్గుతుంది. మరుసటి రోజుకు జ్వరం రాదు. అది అన్ని మందుల విషయంలో ఇంతే. ఫీవర్ ఉన్నప్పుడు మందు వేయరాదు. మలేరియాలో స్పెషల్లీ ప్రత్యేకంగా జ్వరం ఉన్నప్పుడు మందు వేయకూడదు. జ్వరం ఉన్నప్పుడు కనుక మందు వేస్తే వాళ్ళంబునందుట్టి నేలంబడం కొట్టి అట్లా ఉంటుంది అన్నమాట. తర్వాత కనుక ఇట్లాంటి నాకు కూడా ఒకసారి మలేరియా ఫీవర్ వచ్చింది. నా మలేరియా ఫీవర్ ఎట్లా ఉంటుందంటే ఉదయం పూటే స్టార్ట్ అవుతుంది. తలనొప్పి, తర్వాత వాంతులు, ఆ తర్వాత తలనొప్పి, వాంతులు, ఆ తర్వాత ఈ చలి, జ్వరం, ఇవన్నీ వరుసగా వస్తాయి. తర్వాత మంచినీళ్ళు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ అట్ స్మాల్ ఇంటర్వల్స్. వెంటనే దాహం అవుతుంది, గొంతు ఎండిపోయినట్టు ఉంటుంది, నోరు ఆర్చుకుపోయినట్లు ఉంటుంది. అప్పుడు మనం మంచినీళ్ళు తాగుతాం. ఎన్ని తాగుతాం? 1 చుక్క, స్పూన్ కూడా కాదు, పెదాలు తడుపుకోవడమే. మళ్ళీ గ్లాస్ కింద పెడతాం. గ్లాస్ కింద పెట్టగానే మళ్ళీ నోరు ఎండిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ నోరు ఎండిపోయినట్టుంటే మరలా మనం
మళ్ళీ మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని తాగుతాం? మరలా ఒక చుక్కే తాగుతాం. ఎన్ని తాగినా టీ గ్లాసులో నీళ్ళు అయిపోవు. ఎన్నిసార్లు తాగినా టీ గ్లాసులో నీళ్ళు అయిపోవు. ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు ఆర్సెనిక్ ఆల్బు 1 ml ఒక డోసు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మరలా ఇక తర్వాత ఫీవర్ అనేటువంటిది రాలా. అప్పటికి ఇప్పటికి ఏది నాకు ఈ జ్వరం వచ్చినప్పుడు 85 ఆ ప్రాంతాల్లో వచ్చింది. 85 కూడా కాదు సార్, 82లో వచ్చింది. 1982 అంటే అటు ఒక 18 సంవత్సరాలు, ఇటు ఒక 24, దాదాపు 42 ఏళ్ళు. అప్పటికి ఇప్పటికి మలేరియా జ్వరం లేదు. ఇది మలేరియా జ్వరం కరెక్ట్గా కనుక మందులు వాడుకుంటే జరిగేటువంటి విషయం ఇది. కనుక ఎప్పుడైనా సరే చలిజ్వరముల్లో కానీ తలనొప్పుల్లో కానీ నక్స్వామిక సూచించబడినను ఇట్టి జాగ్రత్త పాటించవలను. నక్స్వామిక వాడికి ఎర్లీ మార్నింగ్ మందు వేయరాదు. ఎందుకంటే దానికి మార్నింగ్ ఎగ్రివేషన్ ఉంటుంది. ఎగ్రివేషన్ టైంలో మందు వేయకూడదు. అందుకని ఏ బాధలు ఉన్నా సరే, నిన్న చెప్పుకున్నాం మనం నక్స్వామికాలో, ఏ బాధలు ఉన్నా సరే ఉదయం పూటే ఎక్కువ అవుతాయి. ఉదయం నుంచి 6 గంటల నుంచి 8, 9 దాకా ఎక్కువ అవుతాయి. ఆ టైంలో మటుకు మందులు మనం పొరపాటును కూడా వేయరాదు. కనుక నక్స్వామికాకు సంబంధించిన తలనొప్పి ఉన్నా సరే అప్పుడు కూడా వేయకూడదు. సాయంత్రం అనేటువంటిది బెటర్ అన్నమాట, బెస్ట్ టైం సాయంత్రం. 6 గంటలకల్లా కూడా అయిపోతాయి. 6 గంటలకి ఎగ్రివేషన్ అంతా అయిపోతుంది. భోంచేసి 1 గంట సేపు ఉన్న తర్వాత 7, 8 గంటలకి మందు వేస్తే ఐడియల్గా పనిచేస్తుంది. వాడికి అసలు మందు జబ్బు ఎట్టపోయిందో తెలియదు, అలాగా ఉంటుందన్నమాట. అలా కాకపోతే మనం ఎప్పుడు పడితే అప్పుడు కనుక నక్స్వామిక వేస్తే చచ్చాడేవాడు. కనుక రోగి విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు నక్స్వామిక వాడరాదు. వాడినిచో బాధ ఉద్రేకించు. విపరీతమైన తలనొప్పి ఉన్నప్పుడు నక్స్వామిక ఇండికేట్ అయినా కానీ వేయకూడదు. తలనొప్పిని భరించలేకున్నచో బ్రయోనియా ఒక మోతాదు వాడవలను. బ్రయోనియాకి ఇటు కేసుల్లో ఆవశ్యకమైనది కాదు అని అనుకోనరాదు. అది తప్పక అవసరమైనది. తలనొప్పి తగ్గిన తర్వాత సాయంకాలము మరుసటి పొద్దునను నక్స్వామిక వాడవలను. వీలైనంత వరకు నక్స్వామిక పొద్దున పూట వాడుట తప్పించవలనని హానిమన్ స్వయముగా చెప్పాను. ఇంకా మార్నింగ్ అనేటువంటి దాన్ని బిజినెస్ పెట్టుకోకూడదు. నక్స్వామిక తోటి మార్నింగ్ బిజినెస్ పెట్టుకోకూడదు. సాయంకాలం వరకు ఆగినచో ఎట్లుండనో అనే పరిస్థితిలో తప్ప పొద్దున పూట నక్స్వామిక వాడరాదు. మరీ అత్యవసరమైనటువంటి సన్నివేశాల్లో, ఉదాహరణకి మనకి రాత్రిపూట మత్స్య కూర్మ వరాహస్య అన్ని రకాల భోజనాలు చేసి వచ్చారనుకోండి, అప్పుడు వాంతులు విరోచనాలు అవుతున్నాయి. మనకి అప్పుడు నక్స్వామిక వేయాల్సిందే, లేకపోతే ఆ వాంతులు విరోచనాలు తగ్గవు. ఈ సాయంత్రం దాకుంటే పేషెంట్ ఉంటాడో లేదో తెలియదు. అందుకని అప్పుడు నక్స్వామిక వేసుకోవచ్చు. అప్పుడు మార్నింగ్ అయినా వేసుకోవచ్చు, అంటే అత్యవసర పరిస్థితుల్లో. కనుక ఉదయం పూట నక్స్వామిక వాడరాదు. నక్స్వామిక వాడుటకు రాత్రి మంచి అనుకూల సమయము. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత 1 గంట పోయిన తర్వాత నిద్రపోవచ్చు. నక్స్వామిక వాడినచో ఆదర్శవంతముగా పనిచేయును, ఐడియల్గా పనిచేస్తుంది. దీని వెనుక గల హేతువేమి? ఒక్కొక్కప్పుడు రోగి స్వీకరించిన కాఫీ కానీ, కళ్ళు వంటి మద్యం కానీ, పొగాకు కానీ, ఇటువానితో రోగి స్వీకరించిన నక్స్వామిక చిన్న కయ్యము పెట్టుకున్నాం, తగాద పెట్టుకుంటుంది. వీని నడుమ పరస్పర ఘర్షణ జరుగును. అప్పుడు కొద్దిగా వికారము, తల తిరుగుడు దాదాపు 1.5-2 గంటల పాటు బాధించును. నక్స్వామిక ప్రొద్దుననే వాడినచో రోగి ఆఫీసుకు వెళ్ళు సమయమునకు ఈ బాధలు కలుగును. కనుక ఇతడు
చురుకుగా పనిచేయ సమయమునకు వికారము తల తిరుగుడు వచ్చును. పొద్దున గనక మందేస్తే ఇట్లాంటి బాధలు వస్తాయి. లేచినచో తూలుచుండును. సూపర్ ఫాస్ట్ రైల్లో లేచి నిలుచునుచో ఎట్లుండునో అట్లుండును. అటు ఇటు ఊగుచుండును. చెయ్యి వేసి అతన్ని పట్టుకొన వాళ్ళను. పొద్దున్నే ఇంటిలో నక్స్వామిగా వాడిన వాడు ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్న సమయమున లేచి ఒళ్ళు విరుచుకొని పక్కవానిపై చేయి వేయును. ఏమియో అనుకొనవద్దు అంటే అవతల వాళ్ళు సపోర్ట్ తీసుకుంటాడు అనమాట నిలబడటానికి కూడా. ఈవేళ ఉదయం నక్స్వామిక వన్యం వాడుతుని అని చెప్పవలసి వచ్చును. ఇటు చికాకులు తప్పించుకొనుటకై నక్స్వామికను రాత్రిపూట వాడవలెను. ఇట్టి చికాకులతోటి సమయమంతయో నిద్రలో వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఈ చికాకులన్నీ కూడా నిద్రలో వెళ్ళిపోతాయి. పొద్దున మేల్కాంచు సరికి తలంటి పోసుకున్నట్లుగా మనిషి చురుకుగా ఉత్సాహంగా అప్రమత్తుడై ఉండుట స్పష్టంగా తెలియను. ఇది మందు వలన ఉపయోగం. అంటే సాయంత్రం మందు వేసుకున్నందువలన ఉపయోగం. ఉదయం మందు వేసుకుంటే లేచి పక్కన వాడి మీద తూలి పడిపోతాడు. అది ఇవన్నీ బాగుగా పరిశీలించి హానిమన్ గారు పొద్దున పూట నక్స్వామిక వాడుట తప్పించవలెనని చెప్పాను. తరుణ వ్యాధుల్లో కూడా అంత ప్రమాదం లేనప్పుడు మందు వాడుట వెంటనే అవసరము కానప్పుడు రాత్రి వరకు వేచి ఉండవచ్చు. వెంటనే వాడవలసి వచ్చినచో నక్స్వామికను వాడవచ్చును. అయితే 30 పొటెన్సీలో సామాన్యంగా ఇట్టి వేచి రాదు. ఇప్పుడు అట్లాంటప్పుడు అత్యవసరంగా వాడదలుచుకుంటే అప్పుడు నక్స్వామిక 30 వాడితే సరిపోతుంది. 200 నుండి వన్యం పొటెన్సీ వాడినచో 200 కానీ వన్యం కానీ వాడినచో రోగి పుచ్చుకున్న మందుల్లో పనికిరాని లోపల ఉన్నను మద్యములలో పనికిరానివి ఉన్నను స్వీకరించినను ఆ పదార్థములలో పనికిరానివి ఉన్నను హోరాహోరీ పందెము కాసి లోపల వానికి నక్స్వామిగా బయటకు లాగను. కనుక హోరాహోరీగా పోరాడతాయి అన్నమాట. రాత్రిపూట గడిచినచో ఈ ఘర్షణ అంతయో నిద్రలో జరిగిపోవును. కనుక రాత్రిపూట మనం మందు వాడితే ఈ ఘర్షణ అనేటువంటిది ఏమి ఉండదు. ఇది చాలా సత్యం. ఇటువే కొన్ని కారణముల వలన సల్ఫర్ ఉదయం 5:30-6 మధ్య వాడవలను. కనుక దీనికి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. నక్స్వామికనేమో ఉదయం వాడకూడదు, సల్ఫర్ ఏమో 5:30-6:30 మధ్యలో వాడితే చాలా ఐడియల్గా పనిచేస్తుంది. అట్లా వాడినచో చాలా మంచి ఫలితములు లభించును. రాత్రి నిద్రపోవుటకు ముందు నక్స్వామిగా వాడినచో మంచి ఫలితములు ప్రాప్తించును, అనగా చికాకులు రావు. తర్వాత నక్స్వామిక బాధలన్నీ విరేచన బద్ధకం వలన పెరుగును. వీడికి అసలు మెయిన్ ప్రాబ్లమే విరోచన బద్ధకం. ఇతనికి విరోచన బద్ధకం వచ్చిన పిమ్మట మనకి చాలా మంది చెబుతుంటారు సునాముఖి పౌడర్ వాడుతుంటామని. ఆ సునాముఖీలు ఇట్లాంటివన్నీ కూడా నక్స్వామిక వాడితే అవసరం ఉండదు. ఇతనికి విరోచన బద్ధకం వచ్చిన పిమ్మట మలేరియా జ్వరం వచ్చును. మలేరియా జ్వరం వచ్చినా మొట్టమొదట విరోచన బద్ధకంతో మొదలవుతుంది. విరోచన బద్ధకం ఏర్పడిన 2-3 రోజుల పిదప వీరిలో కొందరికి మూర్ఛలు కూడా ప్రారంభమవును. మూర్ఛలు కూడా విరోచన బద్ధకం 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత 3వ రోజు మూర్ఛలు వస్తాయి. మూర్ఛ వ్యాధి కలవారికి విరోచన బద్ధకం కనిపించిన తర్వాత మూర్ఛలు వచ్చుచున్నచో నక్స్వామికతో మాత్రమే నివారణను. కనుక ఈ మూర్ఛలు కనుక ఉంటే అంతకు ముందు కనుక విరోచన బద్ధకం ఉంటే అప్పుడు నక్స్వామికతో మాత్రమే తగ్గుతుంది. మూర్ఛ వచ్చి తగ్గిన తర్వాత నక్స్వామిక వాడుటకు అనుకూల సమయము అది. మూర్ఛ తగ్గిన తర్వాత వేయాలి. మూర్ఛలో ఉండంగా మందు వేయకూడదు. ఇందాక చెప్పుకున్నాం కదా, జ్వరాల్లో మందు వేయకూడదు, తలనొప్పుల్లో మందు వేయకూడదు. దీర్ఘ వ్యాధుల్లో జీర్ణశక్తి చెడినప్పుడల్లా బాధలు ఎక్కువగలవు. ఈ లక్షణము ఉబ్బస వ్యాధుల వారిలో కూడా ఎక్కువగా గమనించి నక్స్వామిక వాడవలెను. తర్వాత భోజనము చేయుతున్నంతసేపు తలలో మిక్కిలి వేడి అనిపించును, గొంతులో కఫము ఉన్నట్లు అనిపించును. భోజనమైన వెంటనే అన్ని బాధలు ఎక్కువగను. మనం చెప్పుకున్నాం మొదటి నుంచి, భోజనం అయితే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. భోజనం అయిన పిదప ఇతడు మల విసర్జనకు వెళ్ళవలసి వచ్చును. భోజనం అయితే కంపల్సరీగా విరోచనానికి వెళ్ళాల్సి ఉంటుంది. భోజనానంతరము మల విసర్జనకు కాఫీ రోగి కూడా వెళ్ళును. కాఫీ అనేటువంటి రోగి కూడా వెళ్తాడు.
గుండె దడ ఉన్న వారికి భోజనం చేసిన తర్వాత గుండె దడ ఎక్కువగను. అంతకు ముందే గుండె దడ ఉంటే వాళ్ళకి గుండె దడ ఎక్కువ అవుతుంది. భోజనం చేసిన అనంతరము పొట్టపై ఒత్తిడిగా ఉండును. తర్వాత ఎంతసేపు మల విసర్జన కూర్చుండినను ఇంకనూ పూర్తిగా మల విసర్జనము కాలేదని తనకి అనిపించను. అంటే ఎంతసేపు కూర్చున్నా ఇంకా కాసేపు అక్కడే కూర్చుందాం అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది అనమాట. నాకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్కి ఆయాసం ఆయాసం వచ్చినప్పుడు ఆయనకి బాత్రూంలో కూర్చుంటే హ్యాపీగా ఉండేది. అది ఎక్కడ ఏ మెటీరియల్ ఎక్కడా లేదు, ఏ పుస్తకంలో కూడా రాయలేదు. కానీ మిగిలిన లక్షణాలన్నీ కూడా ఆర్జెంటం నైట్రికాన్ని సూచిస్తున్నాయి. మానసిక లక్షణాలన్నీ కూడా ఆర్జెంటకం నైట్రికాన్ని సూచిస్తున్నాయి. అప్పుడు నేను ఆర్జెంటకం నైట్రికన్ 200 ఒక డోసు వేశాను. ఇంకా అసలు పొద్దునేస్తే ఇంక మళ్ళీ సాయంత్రానికి లేదు ఆయాసం. నెక్స్ట్ వితిన్ అవర్స్లోనే తగ్గిపోయింది ఆయాసం. అన్ని కేసుల్లో తగ్గుతుందంటే చెప్పలేము, మనం వాళ్ళు మనకు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. కనుక ఎంతసేపు మల విసర్జనకు కూర్చుండినను ఇంకనూ పూర్తిగా మల విసర్జన కాలేదని ఇతనికి అనిపించును. ఏ నొప్పులైనను ఎక్కువగా ఉన్నప్పుడు మల విసర్జనం చేయవలని అనిపించును. అందుకే చాలామందికి మనకి అలవాటు అనమాట, కడుపులో నొప్పి అంటే కాసేపు బాత్రూమ్కి వెళ్ళి వస్తే తగ్గుతుందేమో చూడు అంటారు. కనుక ఈ మల విసర్జనకి వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నక్స్వామికాలో మల విసర్జనకి వెళ్ళిన తర్వాత ఆ నొప్పులు ఏమన్నా ఉంటే తగ్గుతాయి. నొప్పులు కంటిన్యూస్గా ఉండవు. తగ్గితే నక్స్వామిక, లేకపోతే కాదు, ఇంకొక మందు చూసుకోవాలి మనం. అది తీవ్రమైన ఘాటు పదార్థముల వలన, సువాసనల వలన బాధలు కలగను. ఘాటు పదార్థాలు కానీ, సెంట్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా. యూకలిప్టస్, అమృతాంజనం ఎవరో చుట్ట కాల్చినచో నక్స్వామిక వానికి ఆ వాసన వలన బాధలు కలుగును. నక్స్వామిక వాని శరీరమునకు పరిశ్రమ ఉండదు. ఎట్టి పరిశ్రమ చెప్పినను దానికి అడ్డముగా ఇతడు ఏదియో సిద్ధాంతమును ఉద్ఘాటించి తప్పుకోను. అంటే ఏదన్నా పని చేస్తే చాలా తేలిగ్గా తప్పుకుంటాడనమాట. నేను ఆ పని ఎందుకు చేయకూడదో కావలసినటువంటి సమాధానం చెప్తాడు. అది నక్స్వామిక వానికి చాలాసార్లు నిద్ర చెడిపోవచ్చుండను. అతనికి నిద్ర వచ్చుచున్నట్లు అనిపించుచుండను. అతని నిద్ర ఎక్కువ కలలతో కూడి ఉండును. నిద్ర నుండి లేచిన పిమ్మట ఇతడు ఏమాత్రము ఉత్సాహముగా ఉండడు. కనుక మామూలుగా నిద్రపోతే మనకి హ్యాపీగా ఉంటుంది, వీడికి నిద్రపోతే ఉత్సాహం ఉండదు, ఏముండదు. అది ఆర్సనిక్ వాడు సగము నిద్రపోవను. ఇతనికి చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ తెలియచుండును. అంటే శాంతం నిద్రపోవడం అనమాట, సగం నిద్ర. అది వీడికి అన్నీ తెలుస్తుంటాయి. నడుము నొప్పి పని చేసుకొని తిరుగుతున్నంతసేపు కనిపించదు. పక్కపై వెల్లికలా పడుకున్న క్షణమున ఎముకలు పెటుక్కున విరిచినట్లు నొప్పి ప్రాణము పోయినట్లుండను. వెంటనే లేచి కూర్చుండవలను. దానికి కూడా చేతితో పోటీ పెట్టవలను. అంటే చేతుల్లో ఆనుకొని కూర్చుంటాడనమాట. బ్రయోనియా, ఫాస్ఫరస్, క్యాలికార్బ్ ఈ 3 లక్షణాలకు కూడా, ఈ 3 మందులకు కూడా ఈ లక్షణం ఉన్నది. వెలికిలా పడుకుంటే నడుము నొప్పి వచ్చింది. పని చేస్తున్నంతసేపు ఏముండదు. అది మళ్ళీ ఎమ్మట లేచి కూర్చోవాలి. క్యాలికార్బ్ పాలు తాగిన అంతనే పులిసిపోయి పుల్లని తేపులు వచ్చును. పిల్లలకు పాలు తాగినంతనే పుల్లని వాంతి వచ్చును. తర్వాత మద్యం అలవాటున్న వారికి ఆలస్యమైనను మానుటకు యత్నించినను నీళ్ల విరోచనములగును. అంటే రోజు మందు తాగుతారు. ఈ రోజు మందు తాగినప్పుడు ఒక అరగంట ఆలస్యం అయితే చాలు, వెంటనే నీళ్ల విరోచనాలు అవుతాయి. అంటే 10 గంటలుగా రోజు తాగటం అలవాటు ఉన్నదనుకోండి,
కనీసం 9:30 నుంచి 4 లాగేస్తుంటది అనమాట. ఆ 10ంటికి తాగితేనే బాగుంటది. లేకపోతే వెంటనే నీళ్ల విరోచనాలు అవుతాయి. బీరు అభ్యాసం కలవారికి బీరు మానినచో విరోచనం కలిగినప్పుడు ఎలోస్ వాడవలెను. తర్వాత బహిష్టు చాలా దగ్గరకు వచ్చుట, 20 రోజులకు అంతకన్నా తక్కువ అంటే 14 రోజుల వరకు వచ్చుట, ఋతుస్రావము చాలా కాలం అగుట, అది ఉంది ఇది ఉంది. ఋతుస్రావము చాలా కాలం అగుట, ఒక బహిష్టు దాని అనంతర బహిష్టు వరకు కొనసాగుట, అంటే 28 రోజులు బహిష్టు ఉంటుంది అనుకోండి, మరలా 28 రోజుల దాకా అవుతానే ఉంటుంది. మళ్ళీ 29వ రోజు మళ్ళీ కొత్తది వస్తుంది అనమాట. వీళ్ళకి కంటిన్యూస్గా ఉంటుంది. ఈ లక్షణము నక్స్వామిక స్త్రీల యందు వర్తించును. మా దగ్గరికి ఒక కేసు వచ్చింది, చెప్పాను కదా మీకు, ఆల్రెడీ చెప్పాను నేను. అది 6 నెలల పాటు కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూనే ఉన్నది. అంతకుముందు వాళ్ళు ఇంగ్లీష్ మందులు అవన్నీ కూడా తిని తిరిగి ఇసుగు పుట్టి అప్పుడు నా దగ్గరికి వచ్చారు. అయినప్పటికి కూడా నా దగ్గర 6 నెలలు అయినా ఇబ్బంది పడ్డారు, కానీ తగ్గింది, పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఏమీ ఇబ్బంది ప్రాబ్లం లేదు. ఈ లక్షణము నక్స్వామిక స్త్రీల యందు వర్తించును. ఋతుస్రావము ప్రారంభమైన 4వ రోజు ఒక మోతాదు, మరుసటి నెల 4వ రోజు మరి ఒక మోతాదు, అవసరమైతే ఆ నెల ఇంకొక మోతాదు ఓడవలెను. పెండ్లి అయిన 1-2 సంవత్సరములలో స్త్రీకి ఋతుబాధలు కలిగినచో అర్థశీలము దోషభూయిష్టమని అర్థము. అంటే అయ్యవారు గ్రంథసాంగుడని అర్థం. పై లక్షణములుండగా స్త్రీ యొక్క ఋతుశూలకు నక్స్వామిక పనికి వచ్చును. ఇంకా ఋతుస్రావము కొనసాగుతున్నచో క్యాన్సర్ అగునని కొందరు భయపెట్టుచుందరు, కానీ అట్లు కాదు. గర్భకోశము తొలగించబడిన ఎడల అట్టి స్త్రీకి తలనొప్పులు కానీ హిస్టీరియా కానీ కలుగును. తర్వాత ప్రసవ వేదన యందు నక్స్వామి కావలసిన స్త్రీ అనుక్షణము విరోచనమునకు కానీ మూత్ర విసర్జనకు కానీ వెళ్ళవలసి ఉండును. కనుక అంటే ఆ 4 నిమిషాలకు 5 నిమిషాలకు ఒకసారి విరోచనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి విరోచనం అవుతుంది, కాకపోదు, రాదు. అయినప్పటికీ నక్స్వామి కానీ జ్వరంతో తర్వాత జ్వరంతో పాటు జ్వరం ఉన్నంతసేపు చలిచలిగా ఉండుట, లేచి నిలబడినచో తూలుట, విరోచన బద్ధకము, తల తిరుగుట అను లక్షణములు వర్తించినచో నక్స్వామిక 200 ఒక మోతాదు వాడినచో 48 గంటల్లో పరిస్థితి చక్కబడును. వాంతులు కానీ విరోచనములు కానీ తలనొప్పులు కానీ ఏ బాధ అయినను అంతకుముందు విరోచన బద్ధకము బాధించినదని తెలిసినచో నక్స్వామికతో నివారణమగును. ఉన్మాదులు పిచ్చిగల వారిలో నక్స్వామిక కావలసిన వారు తిట్టుట, కొట్టుట, వస్తువులను బ్రద్దలు కొట్టుట అను లక్షణములతో వర్తింతురు. వీరికి వారముల తరబడి విరోచనము కాదు. అది నక్స్వామిక వాడికి ముఖ్యమైన లక్షణం విరోచన బద్ధకం. అట్టి వారికి నక్స్వామిక 10 mg 50 mg పొటెన్సీలో ఒక మోతాదు వాడవలసి ఉండును. వాడిన వెనుక 2-3 వారములలో కానీ ఏ లక్షణములు తగ్గుట కనిపించవు. 2-3 వారాలు అసలు ఏమి మందు పనిచేస్తున్నట్టు కూడా తెలియదు. ఈ లోపల మందులు మార్చుతున్నచో వ్యాధి ముదిరిపోవును. ఇటు కేసుల్లో 200 కానీ 1 mg కానీ వాడినచో బాధలు ఉద్రేకించుట జరుగును. అంటే కావలసినటువంటి మందు కన్నా కూడా తక్కువ పొటెన్సీలో మందు వేస్తే బాధలు ఎక్కువ అవుతాయి. అందుకని కరెక్ట్గా మనం కావాల్సినంత మందు వేసుకోవాల్సిందే. అంటే 10 mg కావాల్సిందే 10 mg వేయాల్సిందే. ఈ ఉన్మాదము తగ్గిన పిదప వ్యాధి భౌతిక శరీరంలోనికి దిగి వచ్చును, ఊపిరితిత్తులు క్షయవచ్చును, చాలా వేగము వర్తించును. అప్పుడు దాని నుండి తట్టుకున్న వలన వైద్యుడు చాలా జాగ్రత్తగా
అప్పుడు వైద్యం చేయవలెను. లేకున్నచో రోగి 2-3 నెలల్లో మరణించును. అంటే అప్పుడు ఇవ్వాల్సినటువంటి మందులు ఊపిరితిత్తులు గనక ఇబ్బందులు వస్తే బ్యాసిల్లం వాడాలి. లేకపోతే లెక్సిస్ వాడాలి. ఈ 2 మందులు వాటిని తగ్గించడం కోసం. అది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ వీక్‌తో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డేతో కంప్లీట్ అవుతుంది. కానీ ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? సార్ మందు ఇవ్వడానికి సార్ ఎన్ని లక్షణాలు మనకి షూట్ అవ్వాలి సార్? అంటే మనకి ఒక కుర్చీ నిలబడాలంటే 4 కాళ్ళు కావాలి. కనీసం 4 లక్షణాలు. ఇప్పుడు మనకు అన్ని చెబితే ఏ పేషెంట్ ఉండడు. అన్ని లక్షణాలతో ఉన్న పేషెంట్ ఎవడు ఉండడు. మనం ముఖ్య లక్షణాలు తీసుకోవాలి. ఆ ముఖ్య లక్షణాల్లో కూడా విరోచన బద్ధకం అనేటువంటి దీంట్లో ఇంపార్టెంట్. అన్ని చోట్ల తగులుతుంది. అది మటుకు ఇంపార్టెంట్. మిగిలినవన్నీ అప్పటికప్పుడు చూసుకోవాలి. ఉదాహరణకి మనకి రాత్రిపూట మంచి డిన్నర్ పార్టీలో పాల్గొన్నాం అనుకోండి, పొద్దున్న నుంచి విరోచనాలు అవుతుంటాయి. అప్పుడు ఆ విరోచనాలు అయ్యేటువంటి వాళ్ళకి నాకు సమయంగా 200 ఇస్తే సరిపోతుంది. అది అప్పుడు ఇక లక్షణాలు ఏం చూసుకునే పని లేదు. ఫుడ్ పాయిజనింగ్ అన్నమాట. మీరు అనేక రకాలైన ఫుడ్ పాయిజనింగ్ కేసులు చూసుంటారు. హాస్టల్స్లో అప్పుడప్పుడు పేపర్స్లో పడుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సద్యాన్నం పెడుతుంటారు, రకరకాల ఈ క్వాలిటీ లెస్ ఫుడ్ పెడతారు. అప్పుడు వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటుంది. ఆ ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు నక్స్ఫామికా వేస్తే సరిపోతుంది. 200. సార్ ఫుడ్ పాయిజన్ కూడా ప్రతి వ్యక్తికి అవ్వదు సార్. కొంతమందికి ఎక్కువ ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఏం తిన్నా కూడా పడదు వాళ్ళకి. కొంతమందికి ఏం అవునా? తిన్నా ఏం ప్రాబ్లం అనిపించదు సార్. అవును, అది కరెక్టే. వాళ్ళు జీర్ణకోశం గట్టిగా ఉంటుంది, వాళ్ళకేం ఉండదు. అదే ఇందాక చెప్పుకున్నాం సోరా చూడండి. సోరా అనేటువంటి దానివల్ల ఇట్లాంటి గొడవలన్నీ వస్తాయి. అది సార్ ఎమోషనల్స్ చూడరా సార్? ఇప్పుడు కాన్స్టిపేషన్ ఒకటి చూస్తున్నాం. వాడికి చాలా ఆ. కోపం రావడం. కోపము, కాన్స్టిపేషన్ ఈ 2 ఉంటే మా నక్స్వామిక వేసుకోవచ్చు. ఇంకా 2-3 లక్షణాలు ఏమన్నా చూసుకొని నక్స్వామిక ఉంటే సరిపోతుంది. లేడీస్ లో ఓవర్ బ్లీడింగ్. లేడీస్లో ఓవర్ బ్లీడింగ్ ఎక్సలెంట్ మెడిసిన్ అండి. 6 నెలలు నా దగ్గర ఒక కేసు శుభ్రంగా తగ్గిపోయింది. సంవత్సరం అయింది, మళ్ళీ నో ప్రాబ్లం. నక్స్వామిక 200 తోటే సరిపోయింది. చెప్పండి. 200 ఇచ్చారా సార్? 1M దాకా వెళ్ళారు సార్? ఇవన్నీ హిస్టరీ అంతా తీసుకుని. 200 ఏనండి. ఓకే సార్. ఎందుకంటే ఫిజికల్ ప్రాబ్లం కదా, అందుకని పెద్దగా హయ్యర్ పొటెన్షియల్ అక్కర్లేదు. లక్షణాలన్నీ షూట్ అవుతున్నాయి కదా సార్ అని చెప్పి, కాన్స్టిపేషన్ ఏంటి, కోపం. ఆ అమ్మాయి కాన్స్టిపేషన్ కూడా ఉంది. హానెస్ట్ గా ఉంటారు కదా సార్ నక్సల్? హానెస్ట్ గా ఉంటారేమో కదా సార్? హానెస్ట్ గానే ఉంటారు, అందులో ఏం డౌట్ లేదు. అందరూ హానెస్ట్ గా ఉండాలని కూడా కోరుకుంటారు. మిగిలిన వాళ్ళు హానెస్ట్ గా లేకపోయినా కోపం వాళ్ళకి. అది థ్యాంక్ యూ సార్. సరేనండి, ఇంకా డౌట్స్ అయిపోయినాయా? నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. జనరల్ గా ఇండస్ట్రియస్ అంటారు కదా సార్, అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, పని ఎక్కువ చేయడం ఇష్టపడతారు, కంటిన్యూస్ గా. లేదు, అంటే వాళ్ళకి పని చేయాలని ఉంటది, కానీ ఉత్సాహం ఉండదు, అలసట వస్తుంది. ఓకే, అదే ఎంత పని ఉత్సాహం చేసుకోవడానికి చూస్తారు అని మీరు చెప్పారు సార్. వాళ్ళకి ఏంటంటే మనకి పని చేద్దామని ఉత్సాహంగా ఉంటది, ఆ ఉత్సాహంతో పాటే అలసట కూడా వస్తుంది, అందుకని ఎక్కువ పని చేయలేరు. ఓకే సార్, అంటే ఇప్పుడు మనం ఏది కన్సిడర్ చేయాలి సార్ ఈ రెండిటిల్లో? అంటే ఎక్కువ పనితనం వల్ల ఆ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆల్కహాల్ ఇవన్నీ అలవాటు అవుతాయి అని కెంట్ చెప్తారు కదా సార్ మామూలుగా.
అవునవును. ఈ ఆల్కహాల్ అనేది అది ఒక అలవాటు. ఈ అలవాటు అనేది దానికి చాలా బలమైనటువంటి వ్యవహారం ఉంటుంది. మానటం అనేది చాలా కష్టం అది. నాకు దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, నక్స్వామిగా 50 వేసాం. మానుకున్నాడు, శుభ్రంగా మానుకున్నాడు. ఒక 5-6 నెలల పాటు మానుకున్నాడు. డబ్బులన్నీ మిగిలినాయి, చాలా డబ్బులు మిగిలినాయి. ఆ తర్వాత మళ్ళీ పాత ఫ్రెండ్స్ పోగయ్యారు, మళ్ళీ మొదలు. ఈసారి మందు పని చేయలే. సార్ ఫ్రెండ్ సర్కిల్ తో వాళ్ళకి మళ్ళీ అలవాటు అయిపోతుంది సార్. అది పాత వాళ్ళు కలవకుండా చూసుకోవాలి మనం. ఈ నక్స్వామిక వాళ్ళకి 6 to 9, 10 o'clock దాకా అగ్రివేషన్ ఉంటుందంటారా సార్ ప్రతి వ్యక్తికి? ఉంటుందండి. ప్రతి కాన్స్టిట్యూషన్లో నక్స్వామిక కావాల్సిన ప్రతి వాడికి ఆ టైం అనేటువంటిది బాగా బ్యాడ్ టైం అన్నమాట. వన్ లేడీ ఉన్నారు సార్, చాలా హానెస్ట్ గా ఉంటారు. యాక్చువల్ గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఇది గైనిక్ లో ఓవర్ బ్లీడింగ్ ఉంది సార్. ఇప్పుడు బాగా ఈ కోపిస్తేనండి. స్టేజ్ కూడా ఉంది సార్. 6 నుంచి 10 వరకు అగ్రివేషన్ ఉంటుంది. అంటే వీక్నెస్ సార్, ఒక గిడ్డినెస్. ఏదైనా సరే లేచి తూలి పడిపోతారు. అలా మాట సార్. ఈవినింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటారు సార్. అవునవును. వాళ్ళకి 200 సరిపోద్దండి, ఎక్కువ కూడా అవసరం లేదు. నైట్ 1 డోస్ చాలా సార్? చాలండి. రాత్రిపూట వేసుకోండి మందు. ఓకే సార్, ఓకే సార్. రాత్రిపూట పడుకునేటప్పుడు వేసుకుంటే తెల్లారేసరికి హ్యాపీగా లేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంతే కదండి.